మొదలుపెట్టాడు. కర్మ సన్యాస యోగం అర్జునుడి సందేహంతో మొదలవుతుంది. జ్ఞానయోగం చూడండి, అర్జునుడు ఏమీ అడగకుండానే మొదలుపెట్టాడు. కర్మయోగం చూడండి, అడిగితే కానీ చెప్పలేదు. కాబట్టి శిష్యుడు ఎలా ఉన్నాడు, లోపల సందేహాలు ఎలా ఉన్నాయి, తన మానసిక స్థితి ఏమిటి తెలుసుకున్నటువంటి వాడే గురువు కానీ దైవం కానీ తల్లి కానీ తండ్రి కానీ. అందుకని వాళ్ళకి అంత విలువ ఉంది. ఈ నలుగురు ఒక్కటే అని చెప్పడానికి అదే భావన. ఏముంది, బిడ్డకి ఏం కావాలి, శిష్యుడికి ఏం కావాలి, భక్తుడికి ఏం కావాలి తెలిసి వాళ్ళ ముఖ కవళికల్లోనే వాళ్ళ లోపల మనస్సులోకి వెళ్ళి కూర్చొని వాళ్ళకేం కావాలో అది అందిస్తారు. కొన్నిసార్లు అడిగినా కూడా చెప్పరు, అడిగిన వస్తువు ఇవ్వరు. ఎందుకు, చెడిపోతాడేమో అని భయం.